యేసు కలిగి ఉన్న రక్తము నిరపరాధ రక్తమని. పొంతి పిలాతు ఒప్పుకున్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనోళ్ళు జన్మతా మానవుడు పాపి కాదు, జన్మతా పాపి కాదు, క్రియలోనే కర్మలోనే పాపం వచ్చింది అని బోధిస్తున్నారు. అంటే వీళ్ళ బోధ ప్రకారం వినండి, అది ఎంత బెడిసి కొట్టిందో చెప్తా. వీళ్ళ బోధ ప్రకారం పుట్టినోడిని ఇక ఏ చెడ్డ క్రియలు చేయకుండా క్రమంగా వాడిని కానీ పెంచగలిగితే ఇక వాడికి యేసు రక్తంతో పని లేదు, వెళ్ళిపోతాడు పరలోకం. ఎందుకంటే ఏం లేదు, జన్మపాపం ఎటు లేదు కాబట్టి క్రియాపాపం కూడా లేకుండా కానీ మనం బ్యాలెన్స్ కాగలిగితే యేసుతో నిమిత్తం లేకుండా వెళ్ళిపోతాం. ఈరోజు అన్యులు నమ్ముతుంది అదేగా. క్రియలలో మనం ఎప్పుడైతే పవిత్రతను కలిగి ఉండటానికి సాధన చేస్తామో అప్పుడు మనం పరమాత్మను చేరుకుంటామని నమ్మే కదా అడవులకు పోతున్నాడులే. మరి క్రియలో పాపాన్ని మానేసి పరలోకానికి చేరగలిగే అవకాశం ఉందా? చేతులతో చేయకపోయినాడు, తలంపుల్లో చేస్తాడు. పాపం రెండు రకాలు. చెయ్యొద్దన్నవి చేయటం పాపం, చెయ్యమన్నవి చేయకపోవటం కూడా పాపం. వీడు చెడ్డ క్రియలు చేయలేదు, వీడికి పాపం అంటలేదు అనుకుందాం, కానీ వీడికి చేయాల్సిన మంచి క్రియలు చేయలేదు, అది కూడా పాపమే. మరి అది కూడా కేసే. ఎందుకంటే ఊళ్ళో ఉంటే నేను చెడ్డ క్రియలు చేస్తానని వీడు ఊరు బయటికి పోయి అడవిలో పోయాడు. అడవిలో పోయినప్పుడు వీడి ద్వారా జరగాల్సిన మంచి ఊళ్ళో జరగల. అప్పుడు వీడికి ఏమంటుంది? ఎట్ట తప్పించుకుంటాడు? నాకు అర్థం కాదు పాపాన్ని. కాబట్టి జన్మ పాపం ఎటుకూడి లేదు, క్రియలో కూడా పాపం లేకుండా చూసుకుంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళొచ్చని కొంతమంది లోకస్తులు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ బోధ, జన్మ పాపం లేదనే బోధ. తప్పు తప్పు తప్పు. ఎంత మంచోడికైనా నేను చెప్తున్నా భూమి మీద ఉన్న ఎంత మంచోడికైనా సరే యేసు రక్తము తప్పనిసరి. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము. ఒకవేళ యేసు రక్తముతో కాకుండా ఒకడు పరలోకం పోయే ఛాన్స్ ఉంటే యేసు చెప్పిన మాట అబద్ధమైపోయింది. యోహాను సువార్త 14:6 అబద్ధమైపోయింది. ఏమన్నాడు? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు చెప్పండి, యేసు లేకుండా ఎవడు పోడని చెప్పి యేసయ్యే చెప్పాడు. ఆదాం పోలేదు, రేపు చివరిలో ఉండేవాడు కూడా పోడు. ఆదాముతో సహా అబ్రహాముతో సహా మొత్తం కలిసి ఎవ్వడు పోయినా పరలోకం పోవాలంటే యేసు రక్తముతోనే పోవాలి. కొడితే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. స్తోత్రం చెప్పగలిగి హలో చెప్పు గట్టిగా. ఎవరు వెళ్ళాలన్నా ఏ రక్తంతో? ఇంక లేదు అవకాశం. అది నేను చెప్పానా? నా ద్వారానే తప్ప ఎవడుందో తండ్రి యొద్దకు నాడు. లేదండి, నా జన్మలో నేను పాపిని కాదు, క్రియల్లో కూడా పాపం లేకుండా ఉంటాను, డింగమని పోతాను. వైసా నహీ హోతా హే భయ్యా. అసలు నువ్వు ఉండవు, ఎందుకంటే నీ బ్లడ్లోనే పాపం ఉంది, అది నిన్ను ప్రశాంతంగా ఉండనీయదు. అర్థమైందా? నువ్వు ఎంత కంట్రోల్ చేసినా వల్ల కాదు. నాకు తెలిసినటువంటి ఒక ముని స్టోరీ విన్నాను, నేను చదివాను కూడా. అతను ఈ లోకమాలిని తన కొడుకు కంటకూడదని వానిని తీసుకెళ్ళి, ఆ ముని పేరు ఋష్యశృంగుడు, స్త్రీ ద్వారా మానవ జాతి చెడిపోతుందని, అసలు స్త్రీ ఎవరో తెలియకుండా నా కొడుకును పెంచాలని తీసుకెళ్ళి అడవిలో పెంచుతాడు కొడుకుని. అసలు స్త్రీ అంటే ఎట్లుంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తికి అతనికి అడవిలో పెట్టి పెంచుతాడు, తెలియదు పాపం. అలాంటి వ్యక్తి ఒకరోజు ఒక స్త్రీని చూసి కనెక్ట్ అయిపోయి ఆమెతో పాటు రాజ్యంలోకి పోతాడు. దేవుడు మానవ శరీరంలో ఉంచినటువంటి కొన్ని తత్వాలు ఎంత కంట్రోల్ చేసినా ఆపటానికి సాధ్యం కాదు. ఆపటానికి కూడా ఆయనే శక్తి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పాపము చేయకుండా ఉండలేని స్థితి కలిగి ఉన్నాం మనం. మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, నడక ద్వారానో, ప్రవర్తన ద్వారానో పాపమును అధిగమించలేని స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. మరి ఈరోజు చాలా వరకు నువ్వు కంట్రోల్ అయ్యావు.
ఎలా కంట్రోల్ అయ్యావో చెప్పగలవా? అది నీ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన దైవ శక్తి. నీ చేత కాదు కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీదికి పంపి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నిలబడటానికి శక్తినిచ్చాడు. కాబట్టి జన్మలో పాపం లేదు కాబట్టి క్రియలో కూడా పాపం లేకపోతే నేను పరలోకం పోతానని ట్రై చేయటం శుష్క ప్రయత్నం. నీ వల్ల కాదు. ఎందుకంటే జన్మత నీలో పాపం ఉంది. దాని తాలూకు లక్షణాలు తప్పకుండా ఏదో నాడు నీలో బయటపడతాయి. కాబట్టి పిచ్చి ప్రయత్నాలు మానుకొని, సరే జన్మ పాపి అయితేనేమి, కర్మ పాపి అయితేనేమి, యేసు ప్రభు దగ్గరికి రా, అన్ని పాపాలు తీసి పరలోకం ఇస్తానని చెబుతున్నాడుగా. ఇంకేం మాయరోగం రా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పాపం ఉందా, ఈ పాపం ఉందా, కొట్టుకు సావడం ఎందుకు? జన్మ పాపమో కర్మ పాపం, అన్ని పాపాలకు యేసు రక్తం ప్రాయశ్చిత్తార్థంగా చిందబడింది కాబట్టి రా, యేసు రక్తం కిందికి రా, ఉచితంగా రక్షణ పొందని మన లోకాన్ని పిలుస్తున్నాం. ఇది సత్యం. ఓకే, ఇది నేను చెప్పాలి నా బిడ్డలందరికీ. బయట వాళ్ళు ఎంతోమంది నన్ను లక్ష్య పెట్టవచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ఫాలో అవుతున్న బిడ్డలు ఉన్నారు. అలాగే సంఘముగా అనేక మంది ఫాలో అవుతున్న బిడ్డలు ఉన్నారు. అందరికీ కూడా శాలేమన నోట నుండి ఏదో వచ్చిద్దో మనం విందామని కాచుకున్న వాళ్ళందరికీ ఇదిగో ఈరోజు స్పష్టంగా సత్యం అందించాను. ఈ సత్యములో మీరు స్థిరంగా నిలిచి ఉండండి. చెవికి వినబడుతున్న ప్రతి తప్పుడు బోధను గుడ్డిగా నమ్మి పాడుగాకండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఇప్పుడు ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూయండి. నిజంగా కళ్ళు మూయండి. ఒంటి కన్ను రాక్షసులాగా ఒక కన్ను తెరిచి చూడవాకండి. కళ్ళు మూయండి, నిజంగా మూయండి. కళ్ళు మూయండి, నిజంగా మూయండి. బయట వాన పడుతుంది, ఇప్పుడు రావడానికి కూడా లేదు. కళ్ళు మూయండి. లేకపోతే నేను కళ్ళు మూయమంటే నన్ను కళ్ళు మూపించి వెళ్ళిపోతున్నారు బయటికి. నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిర్దోషుడు. నీవు నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు. ఆయన ద్వారా నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు. ఆయన ద్వారా భూలోకములో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నెమ్మదిని, సమాధానాన్ని, కావలసిన కృపలను కూడా పొందగలవు. యేసు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేన్ని బట్టి కలవరపడద్దు. నువ్వు సత్యములో నిలిచి ఉండు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, స్వతంత్రురాలిగా చేస్తుంది. నువ్వు బాగుపడతావు. ప్రార్థన. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈవేళ నీ దాసుని ద్వారా అద్భుతమైన రీతిలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు కొరకే మీకు స్తోత్రాలయ్యా. నీవే నిజమైన దేవుడవు అని, ఈ లోక దేవతలన్నీ నీకు నమస్కరిస్తాయని, ఆకాశమందున్నవైనను, భూమి మీద ఉన్నవైనను, పాతాళంలో ఉన్నవైనను సమస్తము నీ ఎదుట మోకాల్లో నీ నమస్కరించాలని, గొప్ప దేవుడా నేను గురించి మరొకసారి అద్భుత రీతిలో మాతో మాట్లాడినందుకు కొరకే నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తంలో పాపం లేదని, అది మనిషి రక్తము కాదని, దేవుని రక్తమని, సాక్షాత్తు నాయన నీవే భూమి మీదకు దిగి వచ్చావని అద్భుత రీతిలో స్పష్టంగా మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరు నాయన ఈ సత్యంలో నిలకడగా నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. పునాదుల మీద కట్టబడిన సంగమ వలె నీ ఎదుట నా ప్రభువా నిలవడానికి సహాయం దయచేయండి తండ్రి. చెవికి వినబడుతున్న ప్రతి బోధ విని పాడైపోకుండా నీ బిడ్డలను కాపాడండి ప్రభువా. అలాగనే మనిషిలో జన్మ పాపం ఉందని, మనిషి రక్తంలోనే పాపం ఉందని అనేక విషయాల గురించి ఈరోజు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. సత్తువ కలిగిన సంఘంలో మీరు మమ్మల్ని నాటినందుకు కొరకే నీకు స్తోత్రాలయ్యా. దుర్బోధలు భయంకరంగా ప్రబలుతున్న ఈ రోజుల్లో నీ బిడ్డలందరూ కూడా ఈ తండ్రి సన్నిధిలో పునాదుల మీద వేయబడిన ఈ సంఘంలో స్థిరంగా నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో ఆ మాటలు హృదయంలోనికి తీసుకొని దుర్బోధకులతో పోరాడడానికి సహాయం దయచేయండి అయ్యా. విని వదిలేసేవారుగా కాకుండా విన్న మాటలను అనేకులకు ప్రకటించేవారిగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభువా. అన్ని మత గ్రంథాలు ఏకమై ముక్త కంఠంతో నీవే నిజమైన దేవుడవని, బలైన దేవుడవని సాక్ష్యం ఇచ్చిన మాటలు మీరు మరొకసారి మాట్లాడారు. నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను ఏడంతల ఆత్మచేత నింపండి అయ్యా. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేసి ఇంకా నీ సేవలో గొప్పగా వాడుకోండి తండ్రి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.